ఆమె పేరు అనురాధ. ఓ మారుమూల పల్లెటూరులో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పెరిగింది. తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కూతురు. ఆర్థికంగా పరిస్థితులు బాలేకపోయినా ఉన్నంతలో సర్దుకుంటూ ఆ కుటుంబం సంతోషంగా జీవించేది. అనురాధ తన సైకిల్ మీద పక్కూరి కాలేజీకి వెళ్ళి వస్తూ ఉండేది. అప్పుడు ఆమె వయసు 19 ఏళ్ళు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. కాలేజీలో మధ్యాహ్నం పూట స్నేహితులతో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్న సమయంలో, అనురాధ, నీకు ఫోన్ వచ్చింది, స్టాఫ్ రూమ్కి వెళ్ళు అంటూ వచ్చి చెప్పింది ఒక లెక్చరర్. ఆమె సరే అని వెళ్ళి ఫోన్ మాట్లాడింది. అటు నుంచి అనురాధ వాళ్ళ అమ్మగారు శాంతమ్మ ఏడుస్తోంది. అను, అమ్మా, ఏమైంది? మీ నాన్నగారికి గుండెపోటు వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాం, నాకు భయంగా ఉందమ్మా. తల్లి అలా చెప్పగానే ఆమె వణికిపోయింది. పరుగు పరుగున హాస్పిటల్కి వెళ్ళింది. కృష్ణారావు పరిస్థితి కాస్త సీరియస్గానే ఉందని డాక్టర్లు చెప్పారు. సర్జరీ చేయాలని, అందుకు చాలా డబ్బు ఖర్చవుతుందని చెప్పారు. తల్లి కూతుర్లకి కాళ్ళు చెయ్యి ఆడలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా మంది దగ్గర అప్పు కోసం ప్రయత్నించారు. ఆఖరి ప్రయత్నంగా ప్రెసిడెంట్ గారింటికి వెళ్లారు. ప్రెసిడెంట్ రంగనాథం కుటుంబం చాలా ధనవంతులు. ఆ ఊరు చుట్టుపక్కల వాళ్ళకి 100 ఎకరాల భూమి ఉంది. కానీ ఎప్పుడూ ఎవరికీ సాయం చేయరనే పేరు ఉంది. అయినా సరే ప్రయత్నం చేసి తీరాలనుకుని శాంతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. రంగనాథం భార్య అనంతలక్ష్మి చాలా పొగరుబోతు. శాంతమ్మని ఇంటి ముందు చూడగానే, ఏంటి శాంతమ్మ, గేటు బయట నిలబడాల్సిన కాళ్ళు గుమ్మం ముందుకు వచ్చాగాయి? నా భర్త చావు బతుకులో ఉన్నాడమ్మా, నాకు కాస్త డబ్బు సాయం చేయండి అంటూ చెయ్యి చాచి అడిగింది ఆమె. అనురాధ పక్కనే అమాయకంగా నిలబడి చూస్తోంది. నేను కూడా విన్నాను, పక్కనే ఉన్న చిన్న పట్టణంలో హాస్పిటల్లో జాయిన్ చేశారట. హైదరాబాద్ తీసుకెళ్ళలేకపోయారా? ఇప్పుడు సమస్య డబ్బు కదమ్మా. అవునవును, మీలాంటి తక్కువ స్థాయి మనుషులు గుండె జబ్బొస్తే వెంటనే చచ్చిపోవాలి, కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయి బతుకుతారో లేదో అన్న పరిస్థితిలో ఉంటే కష్టమే. ఆమె మాటలు అనురాధకి బాగా కోపం తెప్పించాయి. మేం మీ దగ్గరికి సాయం కోసం వచ్చాం. చేసే ఉద్దేశం ఉంటే చేయండి, లేదంటే వెళ్ళిపోమ్మనండి. మా నాన్న చావు కోరడానికి మీరెవరు అంటూ గొంతు పెంచి మాట్లాడింది. అనంతలక్ష్మి అహం దెబ్బతింది. పిల్లకి బాగా పౌరుషం ఉన్నట్టుంది. తనని తీసుకెళ్లి గేట్ అవతల నిలబెట్టిరా, అప్పుడు చెప్తాను నీకు డబ్బులు ఇస్తానో లేదో అంది శాంతమ్మతో. శాంతమ్మ కూతుర్ని గేటు దగ్గర నిలబెట్టి తిరిగి మళ్ళీ వచ్చింది. చూడు శాంతమ్మ, మా అబ్బాయి రాఘవేంద్రకి సంబంధాలు చూస్తున్నాం, నీకు తెలుసా? తెలీదమ్మా. వాడి జాతకంలో ఏదో దోషం ఉందని వచ్చిన సంబంధాలన్నీ చెడిపోతున్నాయి. నువ్వు నీ కూతుర్ని మా వాడికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటే మీ ఆయన బతకడానికి సరిపడా డబ్బే కాదు, అంతకంటే ఎక్కువిస్తాను అంది ఆమె. ఆ మాటలు విన్న శాంతమ్మ షాక్కి గురైంది. కూతుర్ని కలెక్టర్ చేయాలని కృష్ణారావు ఎన్నో కలలు కన్నాడు. ఇప్పుడు అకస్మాత్తుగా తనకి పెళ్లి జరిగి తన జీవితం మారిపోతే ఎలా అని ఆలోచనలో పడింది. వెంటనే హాస్పిటల్లో బెడ్ మీద పడి ఉన్న తన భర్త మొహం గుర్తొచ్చింది. కూతురు కలెక్టర్ కాకపోతే ఏంటి, ఒక గొప్ప ఇంటికి కోడలైతే అవుతుంది. ఇప్పుడు తన భర్త ప్రాణమే ముఖ్యం అనుకుంది ఆమె. సరే అంటూ అనంతలక్ష్మికి మాటిచ్చింది. ఆమె శాంతమ్మకి డబ్బిచ్చి పంపించింది. శాంతమ్మ సంతోషంగా ఆ డబ్బు తీసుకుని పరిగెత్తుతూ వచ్చింది కూతురు దగ్గరికి. ఏంటమ్మా, ఆవిడేమంది? ఎందుకే అన్నిటికీ కోపం నీకు? ఆవిడ చాలా మంచిది. చూడు ఎంత డబ్బిచ్చిందో. ఈ డబ్బుతో మనం మీ నాన్నని సురక్షితంగా ఇంటికి తీసుకురావచ్చు. అవునా? నిజమే అమ్మా, తప్పుగా అర్థం చేసుకుని కోప్పడ్డాను. నేను వెళ్ళి క్షమాపణ చెప్పిరానా? ఇప్పుడంత సమయం లేదు, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. అలా వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళి డబ్బు కట్టి అతనికి సర్జరీ పూర్తి చేయించారు. కృష్ణారావుకి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు చెప్పాక ఇద్దరూ తేలికపడ్డారు. శాంతమ్మ నెమ్మదిగా కూతురు పక్కన కూర్చొని, అను, నిన్నొక మాట అడగనా? ఏంటమ్మా? నువ్వు కలెక్టర్ అవ్వాలన్న కల కూలిపోతేనే మీ నాన్న బతుకుతాడని తెలిస్తే నీ కలని వదులుకుంటావా? అదేం ప్రశ్న? నాన్నకేం కాలేదుగా. ఆ ప్రెసిడెంట్ గారి భార్య డబ్బులిచ్చిందిగా. ఊరికే ఎవరూ డబ్బులివ్వరమ్మా. అంటే ఆవిడ నిన్ను తన కొడుక్కి భార్యని చేయాలనుకుంటోంది. అందుకు నేను ఒప్పుకుంటేనే నాకు మీ నాన్నని బతికించుకోవడానికి సాయం చేసింది. ఆ మాట విన్నాక అనురాధకి షాక్ కొట్టినట్లయింది. కాసేపటి వరకు ఆమె మౌనంగా ఉండిపోయింది. తండ్రికి ప్రాణాపాయం తప్పిందన్న సంతోషం కాసేపు కూడా లేకుండా పోయింది ఆమెకు. తన కల కూలిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంది.
నన్ను క్షమించు అను. నీ భవిష్యత్తు నీ చేతుల్లోంచి లాగేసుకుని మరొకరి చేతిలో పెట్టి మీ నాన్నని బ్రతికించాను. నా మీద కోపంగా ఉందా? లేదమ్మా, నాన్న కంటే నాకేది ఎక్కువ కాదు. ఇప్పుడేంటి, ఆ రాఘవేంద్రని పెళ్లి చేసుకోవాలి అంతే కదా? చేసుకుంటాను. నువ్వు నిజంగా బంగారు తల్లివేనే అంటూ తల్లి ఆమెను మెచ్చుకుంటుంది. కానీ ఆమె మనసులో భయంగానే ఉంది. అనంతలక్ష్మి లాంటి మనిషికి తన కూతుర్ని కోడల్ని చేస్తున్నానని. కృష్ణారావు బెడ్ మీద ఉండగానే రాఘవేంద్ర అనురాధల పెళ్లి జరిగిపోతుంది. అతను డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చే వరకు అతనికి విషయం తెలియకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. ఆ తర్వాత అనురాధ తన పుట్టింటికి వెళ్ళి తండ్రికి నచ్చజెప్తుంది. పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా, నీకోసం మనం కన్న కలలేంటి, నువ్వు చేసిన పనేంటి? నన్ను క్షమించండి నాన్న. నేను రాఘవేంద్ర గారు చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నాం. వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య ఉందని వెంటనే పెళ్లి చేసుకోక తప్పదని ఆయన బలవంత పెట్టారు. అసలే మీ ఆరోగ్యం బాలేదు కదా, అందుకే మీకు చెప్పలేదు. కూతురు మాటలు విన్నాక అతనికి బాగా కోపం వచ్చింది. చిన్నప్పటి నుంచి కన్న కల కంటే నీకు అతన్ని పెళ్లి చేసుకోవడం ముఖ్యమైపోయిందన్నమాట. అవునులే, ప్రెసిడెంట్ గారి అబ్బాయి కదా, అతన్ని పెళ్లి చేసుకుంటే కష్టపడి సంపాదించక్కర్లేదు. కోట్ల ఆస్తులు ఊరికే వస్తాయి కదా. అయినా నువ్వు సంపాదించాలని కోరింది డబ్బుల్ని కాదు, పేరుని. గొప్ప పేరు సంపాదిస్తావనుకున్నాను. ప్రేమించిన వాడి కోసం అన్నీ వదిలేసుకుంటావనుకోలేదు. ఎలాగో వదులుకున్నావు కదా, ఇక ఈ పుట్టింటిని కూడా వదులుకో. మరోసారి మమ్మల్ని కలవడానికి రావద్దు అంటూ కూతుర్ని బయటికి గెంటేశాడు కృష్ణారావు. అసలు విషయం తండ్రితో చెప్పొద్దని తల్లి దగ్గర మాట తీసుకుంది అనురాధ. అలా తన కలలకి పుట్టింటికి ఒకేసారి దూరమైంది. కృష్ణారావు డిశ్చార్జ్ అయ్యేంత వరకు అత్తగారింట్లో అంతా మామూలుగానే ఉంది ఆమెకు. ఆ తర్వాత ఆమె ఇంట్లో అడుగులు పెట్టాక అనంతలక్ష్మి, అయిపోయిందా పుట్టింట్లో శోకాలు పెట్టడం? ఇక అత్తగారి ఇంటి గురించి పట్టించుకునేది ఉందా, ఇంకా అలాగే గాలి తిరుగుళ్ళు తిరుగుతావా? అదేంటండి అలా అంటారు? ఇప్పుడు నేనేం చేశాను? ఏమీ చేయట్లేదనే కదా. ఏదో మా వాడి జాతకం బాలేదని ముద్రపడింది కాబట్టి గతి లేక నిన్నిచ్చి పెళ్లి చేశాం. నా బిడ్డ స్థాయికి నువ్వేమాత్రమైనా తూగుతావా? కానీ ఒళ్ళంతా పొగరు నీకు. ఎందుకత్తయ్య అలా అంటారు? నేనేం చేస్తున్నానని? మీ పెళ్ళై వారం రోజులైంది. ఈ రోజు వరకు వంటింట్లో అడుగు పెట్టావా? కాసిన్ని కాఫీ నీళ్లు ఎవరి మొహానైనా పోసావా? లేదు. పుట్టింటికి, అత్తింటికి, హాస్పిటల్కి పరుగులు పెట్టడం మాత్రం వచ్చు. కాలినడకన వెళ్లేదానివి కార్లలో తిరుగుతున్నావు. నాకేమీ మీ కార్లు అవసరం లేదు. మీరు తీసుకెళ్ళమన్నారు కాబట్టి తీసుకెళ్ళానంతే. ఈ పొగరే తగ్గిస్తే ఈ ఇంట్లో ఉంటావు, లేదంటే నీ బతుకు వీధిలో ఉంటుంది. ఆమె తన కోడలితో అలా మాట్లాడుతున్నప్పుడు రాఘవేంద్ర అక్కడికి వచ్చాడు. అనురాధ భర్త వైపు చూసింది. అతను వెళ్లి తల్లి పక్కన కూర్చున్నాడు. అతను తనకి ఏ రకంగా సపోర్ట్ ఇవ్వడని అర్థం చేసుకుంది ఆమె. వెళ్ళి నాకు నా కొడుక్కి కాఫీ తయారు చేసి తీసుకురా అంటూ దబాయించింది. నా జీవితం ఇలా మారుతుందని తెలిసే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. ఇక వీటన్నింటినీ భరించక తప్పదు అనుకుని మౌనంగా వంటగదిలోకి వెళ్ళింది. ఆ రోజు వరకు ఎప్పుడూ ఇంటి పని చేసి ఎరగదు. పెరిగింది పెంకిటింట్లో అయినా యువరాణిలా పెంచాడు కృష్ణారావు. పుస్తకాలు తప్ప ఏ రోజు గరిట చేతికి ఇవ్వలేదు. ఆమెకు వంటగదిలో ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే అక్కడికి పని మనిషి వచ్చింది అంట్లు తోమడానికి. రమణి, ఏంటమ్మా, నాకు వంట పని ఏదీ రాదు. అత్తయ్య కాఫీ పెట్టి తీసుకురమ్మన్నారు. ఎలా చేయాలో చెప్పవా? సరేనమ్మా, నేను గిన్నెలు తోముతూ చెప్తూ ఉంటాను, మీరు చేస్తూ ఉండండి. అలా రమణి సాయం తీసుకొని కాఫీ పెట్టి గ్లాసుల్లో పోసిందామె. అమ్మా, మీ వాళ్ళు వెండి గ్లాసుల్లో మాత్రమే తాగుతారు. స్టీల్ గ్లాసులో ఇస్తే మీ మొహాన పోసేస్తారు. అలాగా అంటూ వెంటనే గ్లాసులు మార్చేసింది అనురాధ. చాలా థ్యాంక్స్ రమణి, నువ్వు సమయానికి రాకపోతే ఈ రోజు నా పనైపోయి ఉండేది అని పని మనిషికి కృతజ్ఞతలు చెప్పి హాల్లోకి వచ్చి అత్తగారికి భర్తకి కాఫీ అందించింది. నీకంటే అంట్లు తోముతోందే ఆ పని మనిషి రమణి, కాఫీ బాగా పెడుతుంది. అంతేలే, లో క్లాస్ వాళ్ళు కదా, ఇలాగే తాగుతారేమో. మా ఇంట్లో అలా కుదరదమ్మా. సారీ అత్తయ్య, ఈసారి ఇంకాస్త బాగా పెట్టడానికి ట్రై చేస్తాను అంది అను వినయంగా. ఈ మాత్రం కాఫీ పెట్టడం రమణి చెప్పకపోయి ఉంటే ఈవిడ ఇంకెన్ని అని ఉండేదో అనుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత రాఘవ ఆ గదిలోకి వచ్చాడు. అతన్ని లోపలికి రాగానే మంచం మీద కూర్చొనున్న ఆమె లేచి నిలబడింది. భయపడుతున్నావా, భయం నటిస్తున్నావా అన్నాడతను గంభీరంగా.
మర్యాదిస్తున్నాను అంది ఆమె మెల్లగా. అంటే భయం లేదనే కదా? ఉండదు. ఇప్పుడు నీ అవసరం తీరిపోయింది కదా, ఇంక భయం ఎందుకుంటుంది? ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నారండి? ఏదో మా అమ్మ బలవంతం మీద నేను చేసుకున్నాను కానీ, అమ్మ చెప్పినట్టు నువ్వు నా రేంజ్ అమ్మాయివి కాదు. కల్పన అని మా నాన్న ఫ్రెండ్ కూతురు, చాలా అందంగా ఉంటుంది. నాకు బాగా నచ్చింది. వెళ్ళని కూడా అనుకున్నారు. ఆఖరికి జాతకాలు చూసి పెళ్ళాపేశారు. మీరు జాతకాలని అంతగా నమ్ముతారా? ఊరికే రాయరు కదా మరి. ఆ అమ్మాయితో పెళ్ళాగిపోయిందని బాధపడుతున్నారా? కాదు, నీతో పెళ్లి జరిగినందుకు బాధపడుతున్నాను. ఇంకొంతకాలం బ్యాచిలర్గా ఉండుంటే ఆ పిల్ల నన్ను వెతుక్కుంటూ వచ్చేదేమో. మరిప్పుడేం చేయాలనుకుంటున్నారు? నిన్నైతే ఏమీ చేయను. ఆ మాట విన్న ఆమెకు ఆశ్చర్యం వేసింది, కోపం వచ్చింది. ఎదురు తిరిగి ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోయింది. కాసేపటికి గట్టిగా ఊపిరి పీల్చుకొని, అసలు నేనేమని అర్థం చేసుకోవాలి అని ప్రశ్నించింది. నువ్వు నన్ను అర్థం చేసుకునేంత తెలివైన దానివి కాదు. డబ్బు కోసమే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు. మళ్ళీ ఏదో నా మీద ప్రేమ ఉన్నట్టు హక్కు చూపిస్తావెందుకు? నేను ఎలాంటి హక్కులు ఫీల్ అవ్వడం లేదు. అవ్వద్దు కూడా. ఇప్పుడు నాకు నీతో పెళ్లి జరిగింది కాబట్టి జాతకంలో ఉన్న దోషాలు మారిపోవచ్చు. కాబట్టి ఏదో ఒక నాటికి మన పెళ్లి క్యాన్సిల్ చేసుకుని కల్పనని ఇంటికి తీసుకురావడమే నా టార్గెట్. ఆ మాట అత్తయ్య గారితో చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పేస్తానని ఇండైరెక్ట్గా నన్ను బెదిరిస్తున్నావా? నేను చెప్పినా మీ అమ్మగారు పట్టించుకునే రకం కాదు. మా అమ్మని బాగా అర్థం చేసుకున్నావు. నువ్వు చెప్తే తను నమ్మదు, నేను చెప్పను. మరి నేనేం చేయాలండి? పొద్దున్నే లేచి పనులన్నీ చేయాలి, మధ్యాహ్నానికి వంట చేయాలి, సాయంత్రానికి డిన్నర్ చేయాలి. వంట మనిషిగా పెట్టుకున్నారా నన్ను? జీతం మొత్తం ముందే తీసుకున్నావు కదా, అలాగే అనుకో. అక్కడ సోఫా ఉంది కదా, నువ్వు దాని మీద పడుకో. నీకు అది కూడా చాలా ఎక్కువేలే. వెంకుటింట్లో పాత చాప మీద పడుకునేదానివి. ఇప్పుడు ఇక్కడ నా పక్కన అంత లగ్జరీ బెడ్ మీద పడుకుంటే నీకు నిద్ర రాదు. నువ్వు పక్కనుంటే నాకన్నీ పిడకలలే వస్తాయి. పొద్దున చూస్తే రాత్రి కళ్ళలోకొచ్చే మొహం నీది. భర్త మాటలు ఆమెను బాగా చిరాకు పెట్టాయి. నిజానికి అదే మొదటిసారి వాళ్ళ మధ్య ఒక సంభాషణ జరగడం. అది కూడా అంత వింతగా చిరాగ్గా ఉండడం ఆమెకి ఇబ్బంది కలిగించింది. అన్ని రకాలుగా నేను బందీ అయిపోయాను. వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడానికే నిర్ణయించుకున్నారు. ఇలాంటి మనుషుల మధ్యకి వచ్చి పడ్డానేంటో అని తిట్టుకొని ఆమె వెళ్ళి సోఫాలో నిద్రపోయింది. రాఘవ తన పాటికి తాను మంచం మీద ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజు నుంచి కోడి కూతతోనే లేవాల్సి వచ్చేదామె. ఇంట్లో ఉన్నది నలుగురు మనుషులే అయినా రోజుకి 10 రకాల వంటలు చేయాల్సి వచ్చేది. పని మనిషిని బతిమాలి ఆమె చెప్పిన వివరాలు రాసుకొని వాటిని ఫాలో అయ్యి వంటలు చేసేది అను. అవి ఇంట్లో వాళ్ళకి అంతగా నచ్చేవి కాదు. అది అర్థం చేసుకొని మరింత రుచిగా చేయడానికి ప్రయత్నం చేసేది. రోజుకు 3 సార్లు, వెళ్ళిన ప్రతిసారి 2 గంటలు కిచెన్లోనే ఉండేది. నిద్రలో కూడా వంట పాత్రలే కలలోకొచ్చేవామెకు. ఓ రోజు నిద్రలోంచి ఉలిక్కిపడి లేచింది. ఒకప్పుడు నేను ఐఏఎస్ అయిపోయినట్టు, పోలీసులు నాకు సెల్యూట్ కొడుతున్నట్టు మంచి మంచి కలలు వచ్చేవి. ఇప్పుడు ఈయన, వీళ్ళ అమ్మగారు అకారణంగా నన్ను కొడుతున్నట్టు, కిచెన్లో గిన్నెలు పగిలిపోతున్నట్టు ఇలాంటి కలలు వస్తున్నాయి. ఏంటి నాకీ జీవితం అని మాట్లాడుకుంది ఆమె. ఆమె మాటలు రాఘవేంద్ర చెవిన పడ్డాయి. ఈ ఇంట్లో నీకు వచ్చిన కలలు తప్పకుండా నెరవేరుతాయిలే. నువ్వు డిస్టర్బ్ అవ్వకు, నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ అరిచి మళ్ళీ పడుకున్నాడు. వీడొకడు ఎందుకు పుట్టాడో కూడా అర్థం కాదు. అదెవరితో కల్పనంట. ఆవిడ గారిని చేసుకోవడానికి చేసుకున్న పెళ్ళాన్ని తిప్పలు పెడుతున్నాడు. ఎప్పటికైనా వదిలేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ ఎప్పుడు వదిలేస్తాడో తెలియదు. అలాగైనా ప్రశాంతంగా బతకొచ్చు అని భర్తని తిట్టుకొని మళ్ళీ నిద్రపోయింది ఆమె. కొన్ని నెలలు గడిచాయి. తన జీవితం చాలా యాంత్రికంగా గడుస్తోంది. అది ఆమెకు అస్సలు నచ్చడం లేదు. తన బాధ ఎవరికి చెప్పుకున్నా ఎవరికి వినబడదని అర్థమై లోపల ఏడ్చేది అనురాధ. ఓ రోజు ఇంట్లో తన భర్త, అత్తగారు, మామగారు ఎవ్వరూ లేని సమయంలో తన గదిలో తలుపులు వేసుకుని ఏడుస్తూ కూర్చుంది ఆమె. కిటికీలో నుండి ఎవరో ఒక ఉత్తరం ముక్కను ఆమె మీదికి విసిరారు. ఏంటిది, ఎవరు విసిరారు అంటూ కిటికీ వైపు చూసింది. ఎవరూ కనిపించలేదు. ఆ ఉత్తరంలో ఇలా రాసుంది: నేనెవరినని ఆలోచించొద్దు, నేను మీకు సహాయం చేయగలను. సహాయమా? ఎవరు? ఇలా ఎందుకు రాశారు? ఎవరైనా నేను పడుతున్న బాధ తెలుసుకొని సాయం చేయాలనుకుంటున్నారేమో. నా మనసులో ఉన్నది అడిగితే తప్పేముంది అని
తొందరలో డిగ్రీ పరీక్షలున్నాయి. నాకు రాయడం వీలు కాదు. ఈ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఏం చేయాలి అని అదే పేపర్లో రాసి బయటకు విసిరింది. అక్కడే గోడ చాటునే దాక్కున్న అతను ఆ పేపర్ తీసుకుని చదివాడు. చిన్నగా నవ్వాడు. మీ భర్త బతిమాలితే వినే రకం కాదు. పోట్లాడండి. పరీక్ష రాయిస్తే అతనికి లాభం కలిగే విషయం ఏదో ఒకటి చేస్తానని చెప్పండి అని రాసి మళ్ళీ ఇంట్లోకి విసిరాడు అతను. అనురాధ ఎంత ప్రయత్నించినా అతన్ని చూడలేకపోయింది. అతను రాసింది మాత్రం చదివి, ఇతనెవరో నా భర్తకి తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు. అమ్మాయి కూడా అయ్యుండొచ్చు కదా. లేదులే, ఇటువైపు నుంచి వచ్చాడంటే గోడ దూకి రావాలి. ఇంట్లో వాళ్ళు చూసేలా వచ్చేంత ధైర్యం ఎవరూ చేయలేరు. అలా గోడ దూకాలంటే అబ్బాయిల వల్లే అవుతుంది. మా కాలేజ్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనానా? అమ్మో, ఇలా ఒక అబ్బాయి నా కోసం వస్తే ఈయన నన్ను బతకనిస్తాడా? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అది కాదు, నీ భర్తకి ఎగ్జామ్స్ గురించి చెప్పడం గురించి. అవును అనుకుని చీకటి పడే వరకు ఎదురు చూసింది ఆమె. ఆ రోజు వంటలు కాస్త రుచిగా చేసింది. ఏమమ్మా అనురాధ, నువ్వేనా ఈ వంట చేసింది? నేనే అత్తయ్య. అప్పు, ఇవాళ భలే బాగా చేశావే. థ్యాంక్స్ అత్తయ్య, బాగా మెచ్చుకున్నారు. నీకు ఈ ఇంట్లో స్థానం దొరకడమే ఎక్కువ, మెచ్చుకోలు కూడా కోరుకుంటున్నావా? అను ఏమీ మాట్లాడలేదు. భర్త వంక చూస్తూ ఉంది. అతనేమీ మాట్లాడకుండా గబగబా తింటున్నాడు. ఎప్పుడు తినడానికి ఏమీ దొరకనట్టు ఎలా తింటున్నాడు. ఇప్పుడు వీణ్ణి బతిమాలుకోవాలి నేను. కర్మ. లేదు, బతిమాలితే పనవ్వదని అతను చెప్పాడు కదా అని మనసులో అనుకుంది. భోజనాలు పూర్తయ్యాక వాళ్ళ గదికి వెళ్ళాక అనురాధ తలుపు గడియ వేసేసింది. ఏంటి గడియ వేస్తున్నావు కొత్తగా? కొత్తగా ఒకటి అడుగుదామని. ఛీ, నీతోనా? ఛాన్సే లేదు. ఎహె, అసలు నేనేం అడగాలనుకుంటున్నానో తెలుసా? ఏంటి? నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాయాలి. అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? నా పెళ్ళాన్ని ఎగ్జామ్ రాయడానికి పంపిస్తానంటే మా అమ్మ నాన్న ఒప్పుకోరు. అంటే మీరు నాతో లైఫ్ లాంగ్ ఉంటారా? మీకు ఇష్టమైన కల్పనని పెళ్లి చేసుకోరా? చేసుకుంటాను. అయితే మరి చివరి వరకు మీ ఇంట్లో ఉండని నేను చదువుకుంటే ఏంటి, చదువుకోకపోతే ఏంటి? లాజిక్ బాగుంది, కానీ మా అమ్మ ఒప్పుకోదు. ఆవిడకి ఎవరు చెప్పమన్నారు? నేను మా అమ్మతో అబద్ధం చెప్పను. ఓహో, అయితే నేను నిజం చెప్తాను. మీరు అసలు నన్ను భార్యగా చూడ్డం లేదని, పిల్లల్ని కనే ఉద్దేశం అస్సలు లేదని. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మీ ఇష్టం. నా చేత ఎగ్జామ్స్ రాయిస్తే ఈ సీక్రెట్గా ఉంచుతాను. లేదంటే ఇప్పుడే కల్పన విషయం, ఈ విషయం రెండు చెప్పేస్తా. చెప్తే ఏమవుతుంది? నా జాతకంలో ఉన్న దోషమేంటో ముందు తెలియాలి కదా. ఏదో ఒక ప్రమాదం తప్పుతుందంట. అది నీకో నాకో తెలియదు. అంటే నాకేదైనా అయితే నేను చచ్చిపోతే ఆ కల్పనని పెళ్లి చేసుకుందామని వెయిట్ చేస్తున్నారా? అలాంటిదే. ఇంత క్రూరమైన మనస్తత్వాలు ఉన్నాయా మీకు? అమ్మో, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నా చావు కోసం ఎదురు చూసే మీ దగ్గర నేను ఎక్కువ మాట్లాడకేం చేయాలి? సరే, మిమ్మల్ని చేసుకున్న పాపానికి చావాలని రాసుంటే చస్తాను, కానీ ఎగ్జామ్స్ రాసేసి చస్తాను. ఎగ్జామ్కి తీసుకెళ్ళండి. నిన్ను నేను కారులో కూర్చోబెట్టుకొని ఎగ్జామ్కి తీసుకొస్తానని ఊహించుకుంటున్నావా? అక్కర్లేదు. కొద్ది రోజులు ఇద్దరం కలిసి గుడికి వెళ్తామని ఇంట్లో అబద్ధం చెప్పండి. కారు మన వీధి దాటాక నేను ఆటోలో వెళ్ళిపోతాను కాలేజీకి. సరే, ఇంత లో క్లాస్ వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేస్తే లొంగాల్సి వస్తుంది. అలా అయిపోయింది నా జీవితం. మీరే అలా అంటే నేనేమనాలి? నన్ను ఇంటికి పని మనిషిని చేశారు కదా. నీ స్థాయికి అదే ఎక్కువలే అని కోపంగా తన పాటికి తను నిద్రపోయాడు అతను. అయ్యో, నా మతిమరుపు. ఎగ్జామ్ రాయాలంటే చదవాలి కదా. నా దగ్గర పుస్తకాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఏం చేయాలి అన్న ఆలోచనతో రాత్రంతా నిద్రపట్టలేదు ఆమెకు. అటు ఇటు నడుస్తూ గడిపేసింది. మరుసటి రోజు సరిగ్గా మధ్యాహ్నం సమయానికి మళ్ళీ ఆమె మీదికి ఓ ఉత్తరం వచ్చి పడింది. ఏమైంది, సక్సెస్ అయిందా అని. అయ్యింది, కానీ పుస్తకాలు లేవు. రేపు ఇదే సమయానికి తెచ్చేస్తాను. అసలు మీరెవరు? ఇలా ఉత్తరాలు మార్చుకున్నారు. అతను సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పుస్తకాలు తెచ్చి ఆమె గది వెనక వైపు పెట్టేసి వెళ్ళిపోయాడు. అనురాధ ఒక్కో పుస్తకాన్ని కిటికీలోంచి మడిచిపెట్టి లోపలికి విసిరింది. ఒక్కో రోజు ఒక్కో సమయంలో వస్తున్నాడు. అతన్ని నేనెలా చూడాలి? చాలా సహాయం చేస్తున్నాడు. ఒక్కసారైనా కలిస్తే బాగుండేది. ఒకవేళ మా ఆయన ఇదంతా సీక్రెట్గా చేస్తున్నాడా? ఒకసారి చెక్ చేద్దాం అనుకుంది ఆమె. కానీ ఆమె పరీక్షలు పూర్తయ్యే వరకు అతను మళ్ళీ రాలేదు.
రాఘవ ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి భార్యని బయటికి తీసుకెళ్లాడు. ఆమె ఆటోలో ఎగ్జామ్ సెంటర్కి వెళ్లి పరీక్షలు రాసి తిరిగి వచ్చే వరకు గుడి దగ్గర కారు ఉంచేవాడు. మొత్తానికి అనురాధ పరీక్షలు పూర్తయిపోయాయి. ఆ తర్వాత రోజు, హాయ్ రాధా, ఇప్పుడు సంతోషమా అని ఉత్తరం వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాను, కానీ నువ్వెవరో చెప్పడం లేదు. నీకు శ్రేయోభిలాషిని, కనీసం పేరు చెప్పొచ్చు కదా. రాహుల్. ఆ పేరుతో నాకెవరూ తెలీదు. నాకు నువ్వు తెలుసు. నీతో స్నేహం చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను, ఇప్పుడు కుదిరింది. ఇది నీకు ప్రమాదం రాహుల్. ఈ ఇంట్లో వాళ్ళంత మంచివాళ్ళు కాదు. వాళ్ళు నన్ను పట్టుకోలేరు రాధా, నువ్వు బాధపడకు. నువ్వు రాధా అని పిలవడం నాకు నచ్చింది, బాగుంది. నీకోసం ఒక స్మార్ట్ ఫోన్ కొని పుస్తకాలు తెచ్చాను. ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను, తర్వాత తీసుకో. ఎందుకవి? ఐఏఎస్ కావాలన్న నీ కలని నిజం చేసుకో. నీకెలా తెలుసు? తెలుసు కాబట్టే కదా నీకోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నీ కల నిజమైతే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. బాయ్. అలా వాళ్ళ మధ్య చిన్న సంభాషణ జరిగింది ఉత్తరాల్లో. ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు. అయ్యో, అతను నా భర్తనా కాదా అని తెలుసుకోవాలనుకున్నాను కదా, మళ్ళీ మర్చిపోయాను. పేరు రాహుల్ అని చెప్పాడు కదా. అవును, అయినా నా మొగుడికి అంత మంచి మనసేం లేదు. ఎప్పుడూ ఆ కల్పన ధ్యాసలోనే ఉంటాడు, వేరే పని ఏం లేనట్టు. ఛ. కాసేపటి తర్వాత ఆమె అటు పక్కగా వెళ్ళి ఫోను, పుస్తకాలు అన్నీ తెచ్చుకుంది. ఆ ఫోన్లో ఒక యాప్ ద్వారా ఆమెకు అవసరమైన శిక్షణ దొరికేలా చేశాడు రాహుల్. కావాల్సిన పుస్తకాల్ని తెచ్చాడు. అవన్నీ ఇంట్లోకి తీసుకెళ్లడం ఆమెకు పెద్ద పరీక్ష అయింది. ఆ రోజు నుండి ఇంట్లో పనులు పూర్తయ్యాక భర్త ఇంట్లో లేనంతసేపు తలుపులు వేసుకుని చదువుకుంటూ ఉండేది. రాత్రిపూట అతను నిద్రపోయాక చాలాసేపు మెలకువతో ఉండి చదువుకుంటూ ఉండేది. మధ్య మధ్యలో రాహుల్ వస్తూ వెళ్తూ ఉండేవాడు. వాళ్ళు ఉత్తరాల్లో తమ భావాలను పంచుకునేవారు. నాకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా. నువ్వు ఐఏఎస్ అయిన రోజు తప్పకుండా నీ ముందుకొస్తాను రాధా. అప్పటి వరకు నా పరిచయం నేను డిస్టర్బ్ చేయకూడదు. అతని మాట తీరు, ఓదార్పు, లాలన ఆమెకు బాగా నచ్చేవి. ఒకవైపు తన లక్ష్యం కోసం అహర్నిశలు కష్టపడుతున్నా రాహుల్ మాటలు ఆమెను ఆకర్షించేవి. తనకి పెళ్ళైందనే విషయాన్ని దాటి అతన్ని ఇష్టపడడం మొదలుపెట్టింది. అయ్యో, నేనేంటిలా ఆలోచిస్తున్నాను. నాకు రాఘవ గారితో పెళ్లి జరిగింది కదా. ఈ పెళ్లిని ఆయన కూడా పెళ్లిగా స్వీకరించలేదు, నిజమే. ఈ మంగళసూత్రాలు నా గుండెల మీద ఉన్నంత వరకు మరొకరిని ప్రేమించే హక్కు నాకెక్కడుంటుంది? అలా లోపల సతమతమయ్యేది ఆమె. రాహుల్ చెప్పినట్టు ముందున్న లక్ష్యాన్ని చేరుకోవాలి, తర్వాత నా భవిష్యత్తు ఎవరితోనో అప్పుడు తెలుస్తుంది అనుకుని తన భావాన్ని రాహుల్తో పంచుకోకుండా దాచుకుంది. అలా దాదాపు 1 ఏడాది పైనే గడిచింది. రాహుల్ ఇచ్చిన సలహాలు పాటిస్తూ ఎలాగోలా ఇంట్లో వాళ్ళని తప్పించుకొని ఆమె పరీక్షలు రాసింది. రాహుల్ అనుకున్నాడు, ఇక తనకి నా ప్రేమను చెప్పే సమయం వచ్చేసిందేమో అని. రిజల్ట్స్ వచ్చేదాకా ఆగుతాంలే అని ఊరుకున్నాడు. అదృష్టం కొద్దీ ఆమె కష్టం ఫలించింది. గ్రూప్ 1 ఎగ్జామ్లో ఆమె ఉత్తీర్ణత సాధించింది. రాధా, రాహుల్ ఇద్దరు చాలా సంతోషించారు. ఓ రోజు మళ్ళీ ఆమెకు ఉత్తరం వచ్చింది. శుభాకాంక్షలు రాధా, నీ విజయానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను కూడా. నేను మీతో చాలా మాట్లాడాలి రాహుల్, దయచేసి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. సరే అంటూ అతను తన ఫోన్ నెంబర్ పంపించాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాధ కంగారుగా అతనికి ఫోన్ చేసింది. హలో రాహుల్. హా, నేనే. చెప్పు, ఏదో చెప్పాలన్నావు. కొన్ని సమయానికి చెప్పకపోతే ఆలస్యం అయిపోతుంది. చెప్తే కొత్త సమస్యలు వస్తాయి. నా మనసు ఒక ఊగిసలాటలో ఉంది. కొంతకాలంగా ప్రతిసారి నాకు మంచి సలహాలు ఇస్తూ నన్ను ముందుకు తీసుకొచ్చావు. ఇప్పుడు కూడా ఈ విషయంలో నువ్వే నాకు సలహా ఇవ్వాలి. ఏంటి రాధా అది? నాకు పెళ్ళయింది, నీకు తెలుసు. అయినా ఎందుకు నాకు ఇంత సాయం చేశావు? నా మీద నీకు ప్రేమ ఉందా? నా గురించి తర్వాత, ముందు చెప్పు, నీ మనసులో ఏముంది? అదే నాకు తెలియట్లేదు. తాళికి తల వంచాలా, నా వెన్నంటే ఉండి నా కన్నీళ్లు తుడుస్తూ నాలో సంతోషాన్ని నింపుతూ నన్ను ముందుకు నడిపించిన నా నేస్తాన్ని చేరుకోవాలా అని. అంటే నా భర్త మొదటి రోజే నన్ను తిరస్కరించాడు. మరొకరి కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు. తను నాకు ఆ విషయం చెప్పక్కర్లేదు. ఒకవైపు నాతో కాపురం చేస్తూనే నన్ను మోసం చేయొచ్చు. తనకి నచ్చిన అమ్మాయి దొరకగానే నన్ను గెంటేయొచ్చు. నేను ఎదురు తిరిగినా ఆయన మీద గెలవలేను, నాకు తెలుసు. కానీ అతను అలా చేయలేదు. అతని కోసం ఆ అమ్మాయి కూడా రావడం లేదు. ఈయన కూడా ఏ ప్రయత్నాలు చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు.
ఇప్పుడు ఏమంటావు రాధా? ఒకవేళ ఆయన కోరుకున్నట్టు కల్పన తిరిగి రాకపోతే నేను నా భర్త దగ్గరే ఆగిపోవాలా? నిన్ను చేరుకోలేనా? నీ మనసులో ఎవరున్నారో అటువైపే అడుగులు వేయి, తప్పేముంది? అదే నాకు అర్థం కావట్లేదు. నాకు నువ్వంటే ఇష్టం రాహుల్, చాలా ఇష్టం. నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి, నీతోనే బతకాలనిపిస్తుంది. అంతలోనే తప్పుగా ఆలోచిస్తున్నాను, రాఘవ గారికి ద్రోహం చేస్తున్నాను అనిపిస్తుంది. ఏం చేయాలి? అయితే ఇద్దరినీ పెళ్లి చేసుకో అని రాహుల్ అనడంతో రాధకి బాగా కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ గట్టిగా అరిచింది. అదేంటి, నీకింత సాయం చేసిన వాడిని నా మీదే అరుస్తున్నావు? అన్ని విషయాల్లో మంచి సలహాలిచ్చిన నువ్వు ఈ విషయంలో ఇలాంటి చెత్త సలహా ఇస్తావా మరి అని ఆమె తిడుతుండగానే డోర్ ఓపెన్ అయింది. రాఘవ ఆమె ముందుకొచ్చాడు. చెత్తగా ఎక్కడుంది, బాగానే ఉంది కదా అన్నాడు. మీరు మా మాటలు విన్నారా? ఆ, వింటున్నాను అంటూ స్పీకర్ ఆన్ చేశాడు అతను. అప్పటిదాకా ఫోన్ మాట్లాడుకున్నది వాళ్ళిద్దరే. అంటే రాహుల్ రాఘవ రెండు నేనే. నిజంగానా? అవును. నేను ఇది నమ్మలేకపోతున్నాను రాఘవ్ గారు. నా ఇంటికి నాకు తెలియకుండా ఒకడొచ్చి నా పెళ్ళాంతో మాట్లాడి వెళ్ళిపోతాడా? నేను కనిపెట్టలేనా? ఊరుకుంటానా? నేను కాబట్టే ఇదంతా చేయగలిగాను. కానీ ఎందుకు? మరేం చేయాలి? నేనేమీ అయిష్టంగా నీ మెడలో తాళి కట్టలేదు. ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాను. నా జాతకంలో దోషం ఉందని, మరణగండం ఉందని నా చిన్నప్పుడే సిద్ధాంతి గారు చెప్పారంట. అది తెలిసి మా వాళ్ళు నాకు పెళ్లి చేయడానికి భయపడ్డారు. కనీసం ఒక వారసుడైనా ఉండాలని పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ఒప్పుకోలేదు. కానీ నువ్వు ఒప్పుకున్నావు. అప్పుడు నీది అవసరమే అనుకో. కానీ మీ నాన్న ప్రాణం కోసం నీ కలల్ని, జీవితాన్ని బలిపెట్టేశావు. అది నాకు నువ్వు మీ నాన్నని కలవడానికి వెళ్ళిన రోజు తెలిసింది. ఆ రోజే నీతో పీకల్లోతు ప్రేమలో పడ్డాను. మరి ఇన్ని రోజులు మనం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. మీరు మీ ప్రేమని బయటపెట్టి ఉంటే ఎలా చెప్తాను, ఎలా నీకు దగ్గరవుతాను? నిజంగానే నాకు మరణగండం ఉంటే అందరికంటే ఎక్కువ నష్టపోయేది నువ్వే కదా. నన్ను ప్రేమించినందుకు నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఒకవేళ మనకు పిల్లలు పుడితే నువ్వు పిల్లలతో ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఆలోచించాను కాబట్టి నిన్ను దూరం పెట్టాను. పోనీ జాలి చూపించి నేను చదివిస్తాను అని చెప్పినా నా మొగుడు నా మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడని నువ్వెక్కడ ప్రేమ పెంచుకుంటావో అని భయం. అందుకే నీతో స్నేహం చేయాలనుకున్నాను. భర్తగా కాదు, ఒక అపరిచితుడిగా. నీకు కావలసినవన్నీ సమకూర్చాను. నీ స్నేహం వల్ల నేను చాలా సంతోషంగా గడిపాను ఇన్నాళ్ళు. భర్త మాటలు విన్నాక అనురాధ భావోద్వేగానికి గురైంది. ఆనంద భాష్పాలతో తన భర్తని హత్తుకుంది. అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఈ మాత్రం దానికేనా? నీకోసం ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? రమణికి ఎక్కువ డబ్బులిచ్చి నీకు వంట పనిలో సాయంగా ఉండమని చెప్పింది నేనే. ఆ రోజు కాఫీ పెట్టడానికి నువ్వు వంటగదిలోకి వెళ్తున్నప్పుడే నాకు తెలుసు నీకు రాదని. దానికి ముందే రమణితో మాట్లాడి పెట్టాను, ప్రతిసారి నీ పక్కనే ఉండి నీకు సాయం చేస్తూ ఉండమని. మా అమ్మతో కొన్ని తిట్లైనా తప్పుతాయి కదా. అదేదో మీ అమ్మగారిని తిట్టొద్దు అని చెప్పొచ్చు కదా. నీకేం తెలుసమ్మా, తల్లికి పెళ్ళానికి మధ్య నలిగిపోయే మా మగాళ్ల బాధలు. ఇంత ప్రేముండి కూడా చూపించకుండా ఉండడం గొప్ప అనుకుంటున్నారా? మరేం చేయను? ఒకవేళ నేను చనిపోతే? ఆపండి, అలా మాట్లాడొద్దు ప్లీజ్. రాహుల్ని మాత్రం నువ్వు అని పిలుస్తావు, నన్ను మాత్రం దూరం చేసి మాట్లాడుతున్నావు. అంతేలే, నీకు రాహుల్ అంటేనే ఇష్టం. ఆహా అంటూ అతని వైపు సీరియస్గా చూసింది ఆమె. ఇప్పటికైనా నీతో ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసా? నువ్వు రాహుల్ని ఇష్టపడుతున్నావు కాబట్టి. అలాగైనా నీ ముందుకు రాక తప్పని పరిస్థితి నాకొచ్చింది. నేను కూడా నీకు దూరంగా ఉండలేకపోయాను. ఒకవేళ ఇక మీదట నాకు ఏదైనా జరిగినా నువ్వు ఒక మంచి పొజిషన్లో, గొప్ప ఉద్యోగంలో ఉంటావు కాబట్టి తట్టుకొని నిలబడతావు, ముందుకు వెళ్తావు. ఇంతకు ముందు పరిస్థితి అలా లేదు కదా, అందుకే నీతో ఏం చెప్పలేదు. మీకు నా మీద ఎంత ప్రేమ ఉంటే ఇంత గొప్పగా ఆలోచిస్తారో నాకు అర్థమవుతుంది. నిజంగా మీరు అనంతలక్ష్మి అత్తయ్య కొడుకేనా అనిపిస్తోంది. ఆవిడ పోలికలు ఏమీ రాలేదు మీకు. ఏయ్, సర్లేండి, మీ అమ్మని ఏమీ అనను. ఎందుకంటే మిమ్మల్ని నాకు ఇచ్చింది కదా, అది ఆవిడ వల్లే జరిగింది కదా. జీవితాంతం ఈ విషయంలో నేను అత్తయ్య గారికి రుణపడి ఉండాల్సిందే. మీకేదో అయిపోతుందని ఊరికే మాట్లాడకండి. జాతకం అనేది ఒక నమ్మకమే. అది నిజమనడానికి కాదనడానికి మనం సరిపోము. దాని గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు, మాట్లాడొద్దు. సంతోషంగా ఉందామండి.
హా, కాబోయే కలెక్టర్ గారు చెప్పాక తప్పుతుందా? అప్పుడైనా ఇంటర్వ్యూస్ ఉండవా? నువ్వన్నీ పాస్ అయిపోతావులే, నాకు తెలుసు. హ్మ్. అయితే రాత్రులు నేను చదువుకునేటప్పుడు మీరు మెలకువగానే ఉండేవారు కదా? అవును. ఎన్నిసార్లు నిద్రలో వాష్‌రూమ్‌కి వెళ్ళాల్సొచ్చినా కూడా ఆగిపోయాను తెలుసా? నువ్వెక్కడ డిస్టర్బ్ అవుతావో అని. అంత క్యూట్ హస్బెండ్ మరి మీరు. అలా ఇద్దరూ వాళ్ళ ప్రేమని ఒకరికొకరు చెప్పుకున్నారు. కొంతకాలం తర్వాత అనురాధ గ్రూప్ 1 ఆఫీసర్‌గా సెలెక్ట్ అయింది. అనంతలక్ష్మి, రంగనాథం షాక్ అయ్యారు. అప్పటి నుంచి అనంతలక్ష్మి కోడలి గురించి ఎలా పడితే అలా మాట్లాడడం, దెప్పి పొడవడం మానేసింది. అనురాధ నా కోడలు అని గర్వంగా చెప్పుకునేది. కూతురు అనుకున్న విజయం సాధించిందని కృష్ణారావు సంతోషించాడు. తిరిగి మళ్ళీ తనని ఆదరించాడు. భర్త అతని మనసులో దాచుకున్న ప్రేమ ఆమె కోరుకున్నవన్నీ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, భార్యగా తన భర్తతో సంతోషాలు పంచుకుంటూ ఆనందంగా బ్రతికింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.